స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు స్వాగతం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు స్వాగతం కదలండి కదలండి అమ్మా నాన్న గురువు నేతలు పిల్లలందరూ కదలండి అమ్మా నాన్న గురువు నేతలు పిల్లలందరూ కదలండి స్వాగతం సుస్వాగతం అక్షరాల పూదోటలో జ్ఞాన జ్యోతుల బాటలో అక్షరాల పూదోటలో జ్ఞాన జ్యోతుల పాటలో బడిలో సాగే ఆట పాటల అనుభవాలు నెమరేసుకుందాం బడిలో సాగే ఆట పాటల అనుభవాలు నెమరేసుకుందాం రేపటి పౌరుల భవితకు మెరుగులు దిద్దుదాం రేపటి పౌరుల భవితకు మెరుగులు దిద్దుదాం భూమిలో ఆంధ్రుల ఖ్యాతిని ఖండాంతరాలకు చాటుదాం స్వాగతం సుస్వాగతం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు స్వాగతం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు స్వాగతం స్వాగతం సుస్వాగతం చదువులమ్మ వెలుగులో అభివృద్ధి తెరుగులో చదువులమ్మ వెలుగులో అభివృద్ధి తెరుగులో నాటి నేతల పాఠాలు పదే పదే చదువుకుంది ఆ మహనీయుల దారిలో మనము సైతం నడుద్దాం పిల్లల బంగారు భవిత కోసం బడి వైపు ఒక అడుగు వేద్దాం పిల్లల బంగారు భవిత కోసం బడి వైపు ఒక అడుగు వేద్దాం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ స్వాగతం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ స్వాగతం కదలండి కదలండి అమ్మా నాన్న గురువు నేతలు పిల్లలందరూ కదలండి అమ్మా నాన్న గురువు నేతలు పిల్లలందరూ కదలండి. చెప్తాను మరి వీరికి అలాగే మా కమిటీ సభ్యులందరికీ కూడా మరి వేదిక పైన ప్రతి ఒక్కరికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో పిల్లలందరూ కూడా ఈ కార్యక్రమం అయ్యే వరకు కూడా మీరు కొంచెం కోఆపరేట్ చేసి మరి ప్రభుత్వం వారి యొక్క మరి లక్ష్యాలకు అనుగుణంగా మీతో మరి పాలు పంచుకుంటూ మీ పిల్లల యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ మరి కొత్త పేరు వచ్చింది. ఇది ఇంతకుముందు ప్రోగ్రెస్ కార్డ్ అనేవాళ్ళం, ఇప్పుడు వచ్చింది ఏంటంటే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్. అంటే హోలిస్టిక్ అంటే మొత్తం అన్ని రకాలుగా, ప్రోగ్రెస్ కార్డ్ అంటే ఓన్లీ మేము మార్కులు వేసేవాళ్ళం, హాజరు మాత్రమే వేసేవారు. మీ పిల్లవాడు జూన్ నెలలో ఎన్ని రోజులు వచ్చాడు, ఎన్ని రోజులు పనిచేసింది, మీ పిల్లవాడు ఎన్ని రోజులు హాజరయ్యారు, అలాగే ప్రతి నెల వేసేవాళ్ళం. అదేవిధంగా ఆ పరీక్షలో వచ్చిన మార్కులు మనం నమోదు చేసి ఇచ్చేవాళ్ళం. మీకు ఇప్పుడు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అని పేరు రావడంతో ఏంటంటే ఏదైతే అది అయినా నేను మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతానని, పాఠశాల అనంతరం వారి చదువుకు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా పాఠశాలకు సహకరిస్తానని, బడి బయట పిల్లలు
లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి తోడ్పాటు అందిస్తానని తెలియజేస్తున్నాను. పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తానని, వారధిగా వ్యవహరిస్తానని తెలియజేస్తున్నాను. పిల్లల బంగారు భవిత కోసం వారి విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంలో శారీరక వికాసానికి కృషి చేస్తానని, పిల్లల ఉన్నతి కోసం పూర్తిగా సహకరిస్తూ నవసమాజ నిర్మాణం కోసం నా వంతు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. జరిగింది. మరి ఏదేమైనా మీరంతా ఈ కార్యక్రమానికి ఈరోజు ఒక పర్వదినం, మీ అందరికీ తెలుసు, సుబ్రహ్మణ్య షష్ఠి. ఆ పర్వదినాన్ని చేసుకుని మీరందరూ ఇక్కడికి వచ్చారు. మరి ఇంత అనూహ్యమైనటువంటి ఉత్తేజం మీలో ఉంది కాబట్టి మా పిల్లల యొక్క సంక్షేమం కోసం మీరంతా వచ్చినందుకు ఒక పర్వదినం, మీ అందరికీ తెలుసు, సుబ్రహ్మణ్య షష్ఠి. ఆ పర్వదినాన్ని చేసుకుని మీరందరూ ఇక్కడ మరి ఇంత అనూహ్యమైనటువంటి ఉత్తేజం మీలో ఉంది కాబట్టి మా పిల్లల యొక్క సంక్షేమం కోసం మీరంతా వచ్చినందుకు మా పాఠశాల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, రకరకాల డిజైన్ చేసి ఇన్విటేషన్ కార్డులు తయారు చేశారు. మీకు గతంలో జెరాక్స్ తీసి ఇచ్చేసేవాళ్ళు, కానీ ఈసారి చాలా మంచి మంచి డిజైన్స్ చేసి తయారు చేశారు. వాళ్ళు తయారు చేయడం జరిగింది. ఇది ఫస్ట్ ప్రైజ్ గా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది సెకండ్ ప్రైజ్. ఇన్విటేషన్ కార్డులో వాళ్ళు డిజైన్ తయారు చేసి రకరకాలుగా డిజైన్ చేసి దాంట్లో ఆ మెటీరియల్ మ్యాటర్ అంతా కూడా రాయడం జరిగింది. ఇది సెకండ్ ప్రైజ్ గా ఇవ్వడం జరిగింది. ఇది థర్డ్ ప్రైజ్. నిజంగా మరి ఫ్లవర్స్ ఇవన్నీ తయారు చేసి దాని మీద డెకరేట్ చేయడం అంటే మామూలు మాటలు కాదు. చాలా ఇంట్రెస్ట్ ఉండాలి, దాని మీద ఒక అభిరుచి ఉండాలి. చూసారా, చాలా అందంగా తీర్చిదిద్దబడ్డాయి. కాబట్టి వీళ్ళ ముగ్గురిని కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ గా మేము తెలుసుకుంటే సత్యమిది, తలసుకుంటే సాధ్యమిది. తెలుసుకుంటే సత్యమిది, తలసుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది. తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాష తెలుగు మరచిపోతే వాళ్ళ